రాజేష్‌ను నిలదీసి అసలు నిజం తెలుసుకుని శివ చెంప పగలగొట్టి బాలుకి క్షమాపణ చెప్పేలా చేసిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్‌ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకొస్తాయి. ఇక మనోజ్ అయితే ప్రభావతిని డబ్బులు అడుగుతూ ఉంటాడు. కానీ ఈ ప్రభావతి అయితే ఇంక నా దగ్గర డబ్బులు లేవురా! నీకంటూ లక్షలు లక్షలు నేను పోయిలే నా దగ్గర లేవు పో అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే మనోజ్‌ని వెళ్ళిపోమంటుంది. ఇంక ఏమీ చేయలేక మనోజ్ అయితే ప్రభావతి మరియు సత్యం ఉన్న రూమ్‌కైతే వెళ్తాడు. వెళ్ళి డబ్బులెక్కడున్నాయో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ వాళ్ళ నాన్న షర్ట్ కనిపిస్తుంది. దాంతో ఆ షర్ట్‌లో ఉన్న డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని బయటికైతే వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం అయితే అప్పుడే బాత్రూంలోంచి వచ్చి అదేంటి షర్ట్ కింద పడిపోయి ఉంది అని చెప్పేసి ఆ షర్ట్‌లో డబ్బులున్నాయో లేదో చూసుకుంటాడు. తీరా చూస్తే అందులో డబ్బులు ఉండవు. మిగతా షర్ట్స్‌లో ఉన్నాయేమో అని చెప్పేసి మిగతా షర్ట్స్‌లో కూడా వెతుకుతూ ఉంటాడు సత్యం అయితే. కానీ ఏ షర్ట్‌లోనూ డబ్బులు లేక సత్యం అయితే ఇంక డబ్బులు వెతుక్కుంటూ రూమ్‌లోంచి బయటికైతే వస్తాడు. ఇంకా అక్కడే హాల్‌లో అయితే ప్రభావతి అయితే తల పట్టుకొని కూర్చుని ఉంటుంది. "ప్రభా! ప్రభా! ఏమైంది అలా తల పట్టుకు కూర్చున్నావు?" అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు. "ఆ! ఎవరు గొంతు పట్టుకోవడానికి లేక" అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఇంకా "ఏంటి ఆ మాటలేంటి?" అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు. "ఏం లేదులే కానీ ఎందుకు పిలిచారో చెప్పండి" అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. "ఏం లేదు నా షర్ట్‌లో 300 పెట్టాను. నువ్వు గాని తీసావా? చూసావా?" అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే అడుగుతాడు సత్యం. ఇంతలో అక్కడే ఉన్న మనోజ్ అయితే షాక్‌లో ఉండి అలా వెళ్ళి ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ అయితే తాగుతూ ఉంటాడు. ఇంకా ప్రభావతికైతే డౌటొస్తుంది. వీడు పొద్దున్న నన్ను డబ్బులు అడిగాడు. అయితే వీడే తీసుంటాడు అని చెప్పేసి మనసులో అయితే ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. కానీ సత్యం అడిగితే, లేదండి ఎక్కడ పెట్టారో చూడలేకపోయారు అక్కడెక్కడో పడిపోయి ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్తుంది ప్రభావతి. దీంతో సత్యం అయితే అక్కడంతా చూసే కదా ఇప్పుడు నిన్నొచ్చి అడుగుతున్నాను అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు. ఏమోనండి నాకు తెలీదు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది. ఇంక అప్పుడే మనోజ్ అయితే ఇంకా వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతలో సత్యం అయితే రేయ్ ఆగరా అని చెప్పేసి అయితే అంటాడు. ఏ నాన్న ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంకా సత్యం అయితే ఏం లేదు నీ దగ్గర 500కి చేంజ్ ఉందా అని చెప్పేసి అయితే అడుగుతాడు సత్యం. నా దగ్గర క్యాష్ లేదు నాన్న ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఉంది అని చెప్పేసి అయితే మనోజ్ అయితే చెప్తాడు. హ్మ్. ఏరా 300 గాని ఉన్నాయా? అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది. చెప్పాను కదమ్మా ఆన్‌లైన్ పేమెంటే అని. సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అయితే ఇంకా ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతాడు మనోజ్. ఇంక అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు. ఏరా నా డబ్బులు పోయాయి పొద్దున్న 300 నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా? నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అయితే బాలుని అయితే అడుగుతాడు సత్యం. నాన్న ఇప్పుడు గాని మనోజ్ గాని ఉన్నాడా ఇంట్లో? అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు. ఏరా ఆ 300 కొట్టేసింది మనోజ్ అని చెప్తున్నావా ఏంటి నువ్వు? అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. నేను వాడి గురించి అలా అనలేదు. వాడు కిందకి దిగాడు కదా! వాడిని అడగలేకపోయారా అన్నాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. దీంతో సత్యం అయితే వాడిని అడిగానురా వాడి దగ్గర ఆన్‌లైన్ పేమెంటే ఉందంట క్యాష్ హ్యాండ్‌లో లేదంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యం అయితే. దీంతో సరే నాన్న నేను ఇస్తానుండు అని చెప్పేసి జేబులో వెతుకుతుంటే దీంతో జేబులో ఏం లేక నాన్న డీజిల్ కొట్టించాను నాన్న ఇప్పుడే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే. ఇంక అప్పుడే మీనా అయితే తన దగ్గర ఉన్న 300 తీసుకొచ్చి బాలుకైతే ఇస్తుంది. దీంతో ఇదిగో నాన్న నీకు ఇస్తుంది కదా తీసుకో అని చెప్పేసి బాలు అయితే అంటాడు. దీంతో సత్యం అయితే అది మీనా తీసుకొచ్చి నాకివ్వట్లేదు. నీ చేత్తో నాకిమ్మని చెప్తుంది. ఆ మాత్రం అర్థం కాలేదేంట్రా వెధవా అని చెప్పేసి అయితే అంటాడు సత్యం. దీంతో ఇంక మీనా ఇచ్చిన డబ్బులు బాలు అయితే తీసుకొని సత్యానికైతే ఇస్తాడు. సరేరా రేయ్ ఇవాళ నీకిష్టమైన పూరి ఫుల్‌గా లాగించేయి అని చెప్పేసి సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో మీనా అయితే ఇంకా సిగ్గుతో కిచెన్ రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే బాలు అయితే కిచెన్ రూమ్‌లోకి వచ్చి ఇది పూరీలు చేసింది. నా ఫేవరెట్ తినాలా వద్దా? తింటే దీని దగ్గర తక్కువైపోతానా? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మీనా అయితే ఇదేంటిది కష్టపడి ముళ్ళకంప కోసం చేస్తే తినకుండా అలా చూస్తున్నాడేంటి? అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మీనా అయితే. సర్లే ఏదైతే ఉంది పూరియే కదా తినేద్దాం అని చెప్పేసి కూర్చుని పూరీలు తింటూ ఉంటాడు బాలు అయితే. బానే తింటున్నారు. ఎంతైనా నా మీద ప్రేమ మాత్రం పోదు ఈయనకి అని చెప్పేసి మీనా అయితే లోపల మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా పూరి వేసుకుందామని చూస్తాడు బాలు అయితే. కానీ అందులో 2 పూరీలే ఉంటాయి. అయ్యో! మొత్తం నేనే తినేస్తే మీనాకెలాగా? మీనాకి 2 అన్నా ఉండాలి కదా! అని చెప్పేసి ఇంక చేయి కడుక్కొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు బాలు. దీంతో అదేంటి 2 వదిలేసాడు? ఈయనకి నచ్చలేదా? అని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తుంది. దీంతో అందులో 2 పూరీలే ఉండడం చూసిన మీనా అయితే ఓహో! నా కోసం వదిలిపెట్టారా? నేను తిన్నానా లేదా? నా ముళ్ళకంప బంగారం అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది మీనా. ఇక మనోజ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి రెజ్యూమ్స్ అడిగి చూస్తూ ఉంటాడు. ఓహ్! ఈ జాబ్‌కి నువ్వు క్వాలిఫై అవ్వవు. నేనే క్వాలిఫై అవుతాను. కావాలంటే చూడండి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. దీంతో అవునా భయ్యా! ఎందుకు భయ్యా? అని అడుగుతారు అందరూ. దీంతో
అవును. ఎందుకంటే మీ అందరి డిగ్రీలతో కలిపి నాకొక్కడికే ఉంది డిగ్రీ. ఎందుకంటే నేను ఓవర్ క్వాలిఫైడ్. సో, నాకే ఇస్తారు చూడండి అని చెప్పేసైతే మనోజ్ అయితే అంటాడు. ఇక అవునా! ఏది చూపించు అని చెప్పేసి మనోజ్ రెజ్యూమ్ అయితే అందరూ చూస్తారు. దీంతో వావ్! సరే భయ్యా మేము వెళ్తాం అని చెప్పేసి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళు. ఇక మనోజ్‌నైతే ఇంటర్వ్యూకి పిలుస్తారు లోపలికి. దీంట్లో క్యాబిన్‌లోకి వెళ్ళాక ఓనర్ అయితే మీ రెజ్యూమ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే రెజ్యూమ్ అయితే ఇచ్చేసి సార్ నేను మీ దానికి ఓవర్ క్వాలిఫైడ్ సార్. అసలు యాక్చువల్‌గా నేను మీ ప్లేస్‌లో ఉండాలి. కాకపోతే నాకు టైం బాలేక ఇక్కడున్నాను అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. ఇక హోటల్ ఓనర్ అయితే ఆ! మీరిక్కడే ఉండాలి. కానీ మీకు ఈ జాబ్ రావాలంటే కెనడాలో జాబ్ ప్లేస్‌మెంట్ ఇస్తాం మీకు. మీకు కంపల్సరీ క్వాలిఫై అయిపోయారు అని చెప్పేసి అయితే ఓనర్ అయితే అంటాడు. దీంతో అవునా సార్! నా సాలరీ ఏంటి? నాకు హాలిడేస్ ఎంత? నాకు ముందు నా పొజిషన్ ఏంటి? ఇవన్నీ చెప్పండి సార్ అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అడుగుతాడు. ఉండండి మీకు కొంచెం కంగారు ఎక్కువగా ఉన్నట్టుంది. మీకు ఇక్కడ కాదు కెనడాలో వచ్చింది. కానీ కెనడాకి వెళ్ళాలంటే 14,00,000 కట్టాలి అని చెప్పేసి అయితే అంటాడు ఓనర్. దీంతో మనోజ్ అయితే 14,00,000 సార్ ఈఎంఐ ఏమన్నా ఉందా? అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అడుగుతాడు. ఇది ఏమన్నా బండనుకుంటున్నారా? కారనుకుంటున్నారా? ఈఎంఐలో కొనుక్కోవడానికి. జస్ట్ వన్ టైమ్ పేమెంట్ చేసేసి మేము మిమ్మల్ని కెనడా పంపించేస్తాం. మీరు కెనడా వెళ్ళాక ఒక 4 మంత్స్‌లో సంపాదించేస్తారు. ఈ 14,00,000 తెలుసా మీకు? అని చెప్పేసి అయితే అంటాడు ఓనర్. దీంతో అవును సార్. కానీ ఇప్పుడు ఉండాలి కదా సార్. సరే సార్ మా ఫ్యామిలీతో మాట్లాడి వస్తాను అని చెప్పేసి మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికైతే బాలు అయితే వస్తాడు. వచ్చి "ఏ మీనా ఇవాళ వంట త్వరగా చెయ్యి" అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి. ఇవాళ ఎందుకు వంట త్వరగా చేయాలి? ఏమైనా కాశీకి వెళ్తున్నావా నువ్వు? అని బాలు అయితే అడుగుతాడు. దీంతో ప్రభావతి అయితే లేదు మనోజ్ ఇవాళ భోజనానికి ఇంటికి వస్తానని చెప్పాడు. అందుకని త్వరగా వండమంటున్నాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. ఇంకా అదేంటి త్వరగా వస్తున్నాడు? ఏమైంది? రోజు క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు ఇవాళ ఇంటికి భోజనం చేయడానికి రావడం ఏంటి? అని చెప్పేసి రోహిణిని అయితే సత్యం అయితే అడుగుతాడు. దీంతో రోహిణి అయితే అవును మామయ్య ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. చాలా పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉందంట వెళ్ళారు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. దీంతో బాలు అయితే ఏంటి ప్రస్తుత ఉద్యోగం పోయిందా అప్పుడే? ఇగో ఇంటర్వ్యూకి వెళ్ళాడా? అయినా ఒక ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంట్రా వీడు చిచ్చి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. వాడు తను ఇంటర్వ్యూ వెళ్ళాడు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా వచ్చాక చూద్దాం జాబ్ వస్తే అదే సంతోషం మాకు నువ్వేం మాట్లాడుకో అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. దీంతో అప్పుడే అక్కడ మీనా అయితే వస్తుంది. వంట చేస్తావా? అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. నా పనంతా అయిపోయింది అత్తయ్య నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా. ఇంక పూల కొట్టు పెట్టినప్పటి నుంచి ఇంక లోపలికి బయటికి 100 సార్లు తిరుగుతున్నావు. ఏ పని సరిగ్గా చేయట్లేదండి. నేనే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. ఏంటి ఇప్పుడు నువ్వు వంట చేసావా? పోనీ మమ్మీ అయినా చేసిందా? మరి ఎందుకంత నాటకాలు ఆడుతున్నావు అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు. దీంతో మీ మావయ్య కోడలికి తట్టుకోలేకపోతున్నాం మీ సపోర్టింగ్ సర్లే కానీ రే మనోజ్ వచ్చావా? ఏమైందిరా ఈ ఇంటర్వ్యూ సంగతి అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. జాబ్ వచ్చినట్టేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అమ్మో మరి అంత ఆనంద విషయం ఇలా డల్గా చెప్తావేంట్రా ఏమైంది అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. దీంతో ప్రభావతి చెవులో వచ్చింది కానీ కెనడా వెళ్ళాలమ్మా అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు మనోజ్. దీంతో ఇంకా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అయ్యయ్యో ఇప్పుడు మా కొడుకు కెనడా వెళ్ళిపోతే ఎలాగరా? అయ్యో ఉన్నగానొక కొడుకు అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా బాలు అయితే చాలే లక్షలు దొబ్బేసి పారిపోయినప్పుడు ఉన్నావు కదమ్మా బానే ఇప్పుడు వెళ్తే ఏమైందిలే నీకు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. ఇక ప్రభావతి అయితే చాలే ఊరుకోరా అస్తమాను శనిగొట్టి మాటలతో ఏదో నోటితో ఏదో మాట్లాడుతూనే ఉంటావు నువ్వు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. సర్లే కానీ జాబ్ వచ్చినప్పుడు వెళ్తానమ్మా కన్నడ అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. దీంతో అదేంటి జాబ్ వచ్చినప్పుడా? అంటే జాబ్ రాలేదా మావయ్య అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది. దీంతో మనోజ్ అయితే 14,00,000 కట్టాలంట నాన్న అప్పుడే జాబ్ అయితే ఇస్తారంట. ఇప్పుడు కెనడా పంపిస్తారంట అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు. దీంతో ఇంకా షాక్లో అలా ఉండిపోతుంది ప్రభావతి అయితే. ఇదేంట్రా ఏమైంది అత్తయ్య ఏమైంది అని చెప్పేసి ప్రభావతిని అయితే రోహిణి అయితే పిలుస్తుంది. 14,00,000 కట్టాలా? కడితే శాలరీ బాగా ఇస్తారా? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా ఆపండి 14,00,000 లేదు ఏమీ లేదు. అంత డబ్బులు నా దగ్గర లేవు నేను ఇవ్వను అని చెప్పి సత్యం అయితే అంటాడు. ఇదా మ్యాటర్. ఇదేదో పెద్ద జాబ్ వచ్చేసినట్టు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తారు కదా. నువ్వు కెనడా వెళ్తే మీ అమ్మ నీకు మంచి మంచి స్నాక్స్ దాచిపెట్టిస్తుంది. కుంకుడుకాయ పులుసు రోజు వారానికి 2 సార్లు చేయమని చెప్పింది కదా. ఇంకా పట్టుకెళ్ళు ప్యాకింగ్ చేసేస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇప్పటిదాకా మురిసిపోయావు కదా ప్రభావతి అమ్మ ఇప్పుడేం చేస్తావు? వాడుకి 14,00,000 కావాలంట ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే అడుగుతాడు బాలు. దీంతో ఇంకా ఏం మాట్లాడక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు సత్యం అయితే. ప్రభావతి కూడా షాక్లో అలా ఉండిపోతుంది. ఇక
మీనా అయితే తన రూమ్‌లోకైతే తను వెళ్ళిపోతుంది. ఏంటండి 14,00,000 కావాలా తనకి? ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నాడు? ఇప్పటికే అందరం ఇల్లు తాకట్టు పెట్టి చేస్తున్నాం ఇదంతా. ఇలాంటిది ఇప్పుడు 14,00,000 అంటే అవసరమంటారా? అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది బాలుని. ఏంటో ఇప్పుడు ఆ 14,00,000 ఇస్తే వాడు జాబ్ ఇస్తాడో ఇవ్వడో? ఆ 14,00,000 ఎందుకు వేస్ట్ చేసుకోవడం? అదేదో వీడికొచ్చిన జాబే కొంచెం సాలరీ ఇక్కడే తీసుకొని ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా! ఆ 14,00,000 కట్టి కెనడా పంపుతారో పంపరో? పోనీ తీరా కెనడాకి వెళ్ళాక వీడు జాబ్ చేస్తాడో, సరిగ్గా చేయడో, వచ్చేస్తాడో ఎవరికి తెలుసు? ఆ డబ్బులన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి బాలు, మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే రవి, శృతి అయితే ఇంటికి వస్తారు. దీంతో "ఏమైందమ్మా మీ ఇద్దరికి అలా ఉన్నారేంటి?" అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది. "ఏం లేదంటీ నేను రూమ్‌లోకి వెళ్తున్నాను" అని చెప్పేసి ఇంకా శృతి అయితే రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రవి కూడా ఏం సమాధానం చెప్పకుండా రూమ్‌లోకైతే వెళ్ళిపోతాడు. "ఏంటి శృతి నువ్విప్పుడు? అయిపోయింది కదా! మీ అమ్మా నాన్నలని నువ్వు హనీమూన్‌కి వెళ్ళిపోమని చెప్పావు కదా! మళ్ళీ ఇప్పుడెందుకు అలా ఫేస్ పెట్టావు? మనం వెళ్దాం. నేను కంపల్సరీగా సంపాదించి నేను తీసుకువెళ్తాను శృతి" అని చెప్పేసయితే రవి అయితే అంటాడు. "అవును రవి. ఇది నువ్వు ముందు చెప్పినా నేను చాలా ఆనందపడుదును. నువ్వు చెప్పే ఈగో అడ్డమొచ్చి ఎంతలా చెప్పావో తెలుసా? ఇంత చిన్న విషయానికి ఎంత గొడవ పడ్డావు, పైకెళ్ళి పడుకున్నావు 2, 3 డేస్. నాకెంత హర్టింగ్‌గా ఉంటదో తెలుసా నీకు" అని చెప్పేసయితే శృతి అయితే అంటుంది. దీంతో ఇంక రవి అయితే మరి నువ్వు నన్ను చాలా మాటలన్నావు. తీసుకెళ్ళలేను 60 సంవత్సరాలొచ్చాక తీసుకెళ్తానని చాలా మాటలన్నావు. నేనేమన్నా హర్ట్ అయ్యానా? ఇక్కడ నీతోని మాటలు మాట్లాడుతున్నాను. సారీ కూడా చెప్తున్నాను అని చెప్పేసయితే రవి అయితే అంటాడు. ఏమో రవి నీకు బాగా ఈగో ఎక్కువైపోయింది అని చెప్పేసయితే శృతి అయితే అంటుంది. ఖచ్చితంగా సీరియల్‌లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.